అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి భారత అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న ప్రకటించింది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. ఎంపీ ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, అద్వానీ గారికి భారతరత్న ప్రకటించండి, మీరు ఎట్లా చూస్తారు అసలు? నరేంద్ర మోడీ ప్రభుత్వము అద్వానీ లాంటి ఒక మహోన్నతమైన వ్యక్తులు వారి దేశం కోసం వారు చేసిన త్యాగాలు, పోరాటాలు, స్వాతంత్రం సాధన కోసం మొదలు పెడితే ఈ దేశ సమగ్రత కోసం వారు చేసిన కృషి, ఇవాళ విలువలతో కూడుకున్న రాజకీయాలు నడిపి అవినీతికి మరి ఏ రకంగా మరి ఇవాళ దరిదాపులో లేకుండా వారు అందించిన సేవలకు మోదీ ప్రభుత్వం గుర్తించి అవార్డును భారతరత్న ఇవ్వడం అంటే ఇది ఈనాటి తరానికి, రాబో తరాలు రాజకీయాల్లో విలువలతో కూడుకున్న రాజకీయాలు నడిపే వారికి ఇది ఒక స్ఫూర్తి కావాలి, ప్రేరణ కావాలి. ఖచ్చితంగా డబ్బు ప్రమేయం లేని రాజకీయాలు లేదా నల్లధనాన్ని శాసించే రాజకీయాలకు చోటు లేకుండా ఈ రకమైనటువంటి విలువలతో కూడుకున్న రాజకీయాలు, పదవుల కోసం ఆరాటపడకుండా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి వ్యక్తులు మరి ఆ లాల్ కృష్ణ అద్వానీ గారు, వారిని స్ఫూర్తిగా తీసుకొని భావి తరాలకు ఇది నిజంగా మొత్తం ఈరోజు దేశం గర్వపడుతున్నది. అటువంటి మహనీయునికి మోదీ గారి ప్రభుత్వం ఇవాళ భారతరత్న ఇవ్వడం అనేది. మరోవైపు బీజేపీ అగ్రనేతకు ఉన్నటువంటి అద్వానీకి ఇవ్వడం పట్ల ఇప్పటికే విపక్షాల నుంచి కూడా విమర్శలు కూడా వస్తున్నాయి. ఒకవైపు ఆయనకు మించి ఇంకా అర్హత కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయనకి ఇవ్వాల్సి ఎందుకు వచ్చింది, ఎన్నికల జిమ్మిక్ అని చెప్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి పద్మ అవార్డుల గురించి భారత నుంచి మాట్లాడే నైతిక హక్కు లేదు. అంబేద్కర్ లాంటి వ్యక్తిని కూడా మీరు గుర్తించలేకపోయారు, గౌరవించలేకపోయారు. మీ హయాంలో వారికి భారతరత్న ఇవ్వలేకపోయారు. చివరికి ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ నాయకుడు తన జీవితం అంతా కూడా 50 సంవత్సరాలుగా నెహ్రూ నుంచి మొదలుకొని రాహుల్ గాంధీ వరకు కలిసి పనిచేసిన వ్యక్తిని మీరు గౌరవించలేదు, వారిని అవమానపరిచారు. అటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వారిని గుర్తించి గౌరవించి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. ఇవాళ కర్పూరి ఠాకూర్ గారిని మీరు ఏ రకంగా అవమానపరిచారు. ఒక న్యాయ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తిని ఇవాళ అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గాన్ని గుర్తించింది మళ్ళీ మోదీ గారి ప్రభుత్వమే. కాబట్టి మీరు ఏ ఆణిముత్యాలంటి వ్యక్తులను మీరు విస్మరిస్తే మీరు కేవలం మీ కుటుంబ సభ్యులకు మాత్రమే పదవులు అలంకరణ చేసి పదవుల కోసం ఆరాటపడారు తప్పితే సమాజం కోసం పడి వ్యక్తులకు ఏనాడు కూడా గౌరవించలేదు. కాబట్టి ఆ రకంగా పివి నరసింహారావును, తెలుగు బిడ్డ, ఆణిముత్యం, బహుభాషా కోవిది, దేశ ప్రధానమంత్రి కొనసాగితే కనీసం చివరి వారి అంతిమ సంస్కారాలు కూడా ఢిల్లీలో జరపకుండా ఏ రకంగా అవమానపరిచారు, మొత్తం తెలుగు సమాజాన్ని అవమానపరిచారు, దేశ ప్రజలను అగౌరవపరిచారు. మీకు ఇవాళ మాట్లాడే నైతిక హక్కు లేదు. మీకు ఇవాళ ఈ పీటలు కదిలిపోతున్నాయి. కాబట్టి మోదీ గారు ఈ పద్మ అవార్డు గ్రహీతలను, భారతరత్న వ్యక్తులను ఆ రకంగా గుర్తించి గౌరవిస్తూ ఉంటే సహించలేకపోతున్నారు. మరోవైపు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ప్రకటించింది మొన్న కర్పూరి ఠాకూర్. కానీ ఎన్టీఆర్కు ఎందుకు ఇవ్వట్లేదు, వివక్ష చూపుతున్నారని చెప్పి కూడా తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద నేను సమీక్ష చేశారా మీరు? ఇవాళ తెలుగు తేజాలైనటువంటి వెంకయ్య నాయుడు గారికి పద్మవిభూషణ్, చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇవాళ తెలుగు మరి ఆణిముత్యాలకు ఎంతమందికి పద్మశ్రీలు, పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు వస్తున్నాయో ప్రజలు గమనిస్తారు. సరైన సమయంలో తప్పకుండా వారికి కూడా గుర్తింపు, గౌరవం దక్కుతుంది. మీరు ఎన్టీ రామారావు గారిని అవమానపరిచిన వ్యక్తులు, మీరు వారి గురించి మాట్లాడే వారి పదవి ఏ రకంగా మరి ఆ రోజు లాక్కున్నారో, ప్రజల మనోభావాలు గాయపరిచారో ఈ తెలుగు ప్రజలు మర్చిపోలేరు. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు ఎన్టీఆర్కు కూడా ఒకవైపు సరైనటువంటి సమయంలో ఖచ్చితంగా కూడా భారతరత్న ఇస్తామని చెప్పి ఒకవైపు చెప్తుంటే, మరోవైపు ఎల్కే అద్వానీకి ఇవ్వడం అనేది కూడా నేటి యువతరానికి స్ఫూర్తిదాయం. భారతరత్న అనేది కూడా ఒకవైపు కూడా పార్టీలకు అతీతంగా సేవల్ని గుర్తించి కూడా భారతరత్న ఇస్తున్నామని చెప్పి కూడా ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అంటున్నారు. కెమెరామెన్ సుదర్శన్తో శ్రీధర్, ఆర్టీవీ, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.